మాట నేనేమన్నారంటే సోల్ డెసిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అనేది చూపించారు. అంటే ఇది నేనేమి ఎంత వేగ్గా వీళ్ళు తయారు చేసింది అనడానికి నేను చెప్పే ప్రయత్నం. ఇదంతా కూడా అసెంబ్లీలో కడిగేస్తాం, దుమ్ము దులిపేస్తాం. వాళ్ళు దమ్ముంటే మైక్ కట్ చేయకుండా టైం ఇవ్వాలి. మైక్ కట్ చేయొద్దు. మైక్ కట్ చేసి మీరు పారిపోతారు. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి, రేవంత్ ప్రభుత్వానికి మైక్ కట్ చేయడం, పారిపోవడం అలవాటు. అన్ని నిజాలు బయట పెడతాం. ఇంకా మరిన్ని ఆధారాలు ఉన్నాయి మా దగ్గర, మొత్తం బయట పెడతాం. అయితే నేనేమంటారు, ఇట్స్ ఎ డెసిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. నేను ఇందాకనే చెప్పిన, ఒక ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం ముఖ్యమంత్రి రివ్యూ చేయడం అనేది ఆయన బాధ్యత. ఆ ముఖ్యమంత్రి రివ్యూ చేయకపోతే తప్పు, కానీ రివ్యూ చేస్తే తప్ప. ఇట్ ఈస్ టోటలీ ఇల్లాజిక్. ఇదేదో రాజకీయ ప్రమే. ఇట్స్ నాట్ పొలిటికల్. ఈజ్ ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. డెఫినెట్గా ఆయన రివ్యూ చేయాలి. నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉన్న వ్యక్తి, ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి, ప్రాణాలు త్యజించడానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇవ్వాలని తపనపడ్డ వ్యక్తి కనుక రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు, తండ్లాడిండు, తొందరగా పూర్తి చేయడానికి రివ్యూ చేసిండు. కానీ దాన్ని సోల్ డెసిషన్ అన్నట్టుగా చేశారు. వాస్తవం ఏంది, ఇందాకనే మీరు చూసిండ్రు. ఇందాకనే స్పష్టంగా పేజ్ నెంబర్ 14లో మీకు చూపించాను. ఎక్స్పర్ట్స్ కమిటీయే చెప్పింది, వ్యాప్కోస్ హ్యాస్ చూజన్ ఆఫ్టర్ కండక్టింగ్ ద లైడార్ సర్వే మేడిగడ్డ అన్నారం సుందిల్లా లొకేషన్. నంబర్ 1. నంబర్ 2, హై పవర్ కమిటీ, అంటే అందులో రిటైర్డ్ మన ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లతో కూడిన హై పవర్ కమిటీ రెఫర్ చేసింది. క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది. సిడబ్ల్యూసి కూడా దాన్ని ఆమోదించింది. సిడబ్ల్యూసికి ఇదంతా పంపిన డిపిఆర్ కూడా చూపించిన మీకు. సిడబ్ల్యూసి హ్యాస్ అప్రూవ్డ్, క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్, అండ్ వ్యాప్కోస్ హ్యాస్ సజెస్టెడ్, హై పవర్ కమిటీ హ్యాస్ రికమెండెడ్. ఇంత స్పష్టంగా ఉంటే ఇది సోలో డెసిషన్ అనేటువంటి ఒక తప్పుడు ఆరోపణ మన మీద ఈరోజు ఒక కుట్రపూరితంగా చేసినటువంటి పరిస్థితి. అసలు తప్పుడు పని ఎవరైనా చేస్తే ఆనాడు తమిడిహట్టి దగ్గర మీరు చేసిండ్రు. ఆనాడు ఏ అనుమతులు లేకుండా, నీటి లభ్యత ఉన్నదా లేదా అని చూడకుండా, మహారాష్ట్రతో ఒప్పందం లేకుండా, వైల్డ్ లైఫ్ ఉన్నదా అని చూడకుండా ఆనాడు మీరు తప్పు చేసిండ్రు. మేము అటు వ్యాప్కోస్, ఇటు హై పవర్ కమిటీ, అటు క్యాబినెట్ అండ్ సిడబ్ల్యూసి, ఎవ్రీవన్ హ్యాస్ అగ్రీడ్. నెక్స్ట్. ఇందాక నేను ఏది వ్యాప్కోస్ సంగతి చెప్తూ వచ్చినా కదా, ఏది క్యాబినెట్ అప్రూవల్ గురించి. ఇది సోలో డెసిషన్ అన్నారు. ఇట్ ఈస్ నాట్ సోలో డెసిషన్, ఇట్ ఈస్ ద క్యాబినెట్ డెసిషన్. ఇది చూడండి మీరు, ఇది క్యాబినెట్ ఎజెండా నోట్స్. యాక్చువల్గా ఇంకా నా దగ్గర ఆ రోజు మేము ఇట్లా చేస్తారు వీళ్ళని తెలియదు కదా, ఇంకా చాలా కాయిదాలతో నేను లెటర్ పెట్టిన చీఫ్ సెక్రటరీకి. నాకు హోల్ క్యాబినెట్ మినిట్స్ కావాలి, క్యాబినెట్ ఎజెండా కావాలంటే దే ఆర్ నాట్ గివింగ్. ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి. అప్పుడు గీళ్ళు గిట్లా కమిషన్లు వేస్తారు, కోడిగుడ్డు మీద ఈకలు బీక్తారు, బురద జల్తారు అనుకుంటే అన్నీ పెట్టుకుంది ఉంటాయి. బట్ నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్లోనే ఈరోజు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇది క్యాబినెట్ డెసిషన్ ఆన్ 14 జూన్ 2016. ఇది ఎవరెవరు మినిస్టర్లు ఆ రోజు హాజరైనరు, ఎన్ని గంటలకు, 12 గంటలకు అయింది. 3 జూన్ 2016 ఇన్ ద కౌన్సిల్ హాల్, సెక్రటరియట్, కేసీఆర్ గారి నాయకత్వంలో హాజరైన మంత్రులు. Ratification of the action of the department in having entrusted certain works on nomination basis to WAPCOS. WAPCOS అనేటువంటి సంస్థకు సర్వే చేసి తమ్మిడిహట్టికి ప్రత్యామ్నాయంగా నీళ్లు ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అని వాళ్ళకే ఇచ్చాం. అది కూడా వాళ్ళకే ఎందుకు ఇచ్చినామంటే, అప్పుడు ప్రాణహిత చేవెళ్ళక కూడా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాప్కోస్కే ఇచ్చింది. వ్యాప్కోస్ ఈజ్ ఎ కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇట్స్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్. సో ఆనాడు కాళేశ్వరం మీద 7 లింకులను కూడా వ్యాప్కోసే చేసింది కనుక, ఇప్పుడు మార్చాల్సింది ఒక లింకే కనుక, వాళ్లకు ప్రాజెక్టు మీద పూర్తి అవగాహన ఉంది కనుక, ఆ కాంగ్రెస్ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కే క్యాబినెట్ నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చింది. మీరు ఏం మాట్లాడతారు? ఇది సోలో డిసిషన్, దీనికి క్యాబినెట్ నిర్ణయం లేదు. దట్ ఈస్ ద క్యాబినెట్ రెజల్యూషన్, ఇట్ ఈస్ డెసిషన్ ఆఫ్ ద క్యాబినెట్. అండ్ మీకు ఇందాక చూశారు, ద ఎక్స్పర్ట్స్ కమిటీ, నిపుణుల కమిటీ కూడా అదే చెప్పింది. ఐ థింక్ ఐఎమ్ క్లియర్ హియర్. ఇట్ ఈస్ నాట్ సోలో డెసిషన్, ఇట్ ఈస్ క్యాబినెట్ డెసిషన్. నెక్స్ట్, క్యాబినెట్ సబ్ కమిటీ. క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ రీఇంజనీరింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు వివిధ ప్రాజెక్టుల మీద వేసినారు. ఆ రీఇంజనీరింగ్ది కూడా ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి, మళ్ళొకసారి చెప్తా, లెందీ అవుతుంది. సబ్ కమిటీ ముందు ఆ రోజు ఏం ప్రజెంటేషన్ పెట్టిండ్రు? సబ్ కమిటీ ఈజ్ వెల్ అవేర్ ఆఫ్ మేడిగడ్డ అన్నారం సుందిల్లా. Subcommittee is very clear
why re-engineering has been done, and subcommittee was asked ఏం చేయాలి అని సూచనలు సలహాలు అడిగారు. సో ఆ క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ను 3 జూన్ 2016 నాడు క్యాబినెట్ ఆమోదించింది. ఇరిగేషన్ క్యాట్ డిపార్ట్మెంట్ రీ-ఇంజనీరింగ్ ఆఫ్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ recommendations of the cabinet subcommittee approved the recommendation of the subcommittee. అంటే cabinet subcommittee recommendation కూడా it's a clear cut cabinet approval is there. Next. ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీలను 2 సందర్భాల్లో ఆగస్ట్ 1, 2018 మే 27, 2018, ఆగస్ట్ 1, 2021లో క్యాబినెట్ ఆమోదం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆర్ఈ, సెకండ్ ఆర్ఈ. ఇది మీరు చూస్తే మే 27, 2018 ఐఎన్ క్యాట్ డిపార్ట్మెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ 3 బ్యారేజెస్ అక్రాస్ గోదావరి రివర్ and 3 lift irrigations at Medigadda, Annaram, Sundilla under link 1 of the project. Project variations necessitated during the execution with reference to the administrative sanction accorded earlier. With reference to the administrative sanction accorded earlier. Revised administrative approval. అంటే మనం రాటిఫికేషన్ చేయడం జరిగింది. ఇచ్చిన జీవోలను క్యాబినెట్ ఏ రోజు? మే 27, 2018. It's a cabinet ratification for 3 barrages. Next. This is again on 1st August 2021. Approval for the final estimate for the work Kaleshwaram project, Medigadda barrage, construction of barrage with radial guest hosting arrangements including formation of guide bunds on either side of the barrage. నేను ఒక దగ్గర మాట్లాడుతున్నారు అడిషనల్ వర్క్స్కు క్యాబినెట్ అప్రూవల్ లేదు. ఇట్ వాస్ వెరీ క్లియర్లీ మెన్షన్. దానికి కూడా గైడ్ బండ్స్ ఎట్సెట్రా కూడా మేడిగడ్డ ఫైనల్ అప్రూవల్ కూడా మరొకసారి కూడా క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్. ఇది అన్నారం, ఐ థింక్ రైట్. అన్నారంకు కూడా 11th August 2022 నాడు అన్నారం బ్యారేజ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ టు ద ఫైనల్ ఎస్టిమేట్ ఫర్ ద వర్క్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అన్నారం బ్యారేజ్ విత్ రేడియల్ గేట్స్. ఎవరెవరు హాజరైందో కూడా అక్కడ ఉన్నది మీకు. మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్ గారు, జగదీష్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, ఈశ్వర్ గారు, దయాకర్ రావు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, హరీష్ రావు గారు, సబితా గారు, గంగుల కమలాకర్ గారు, సత్యవతి గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు. సో ఇట్స్ వెరీ క్లియర్ కదా బైసాబ్. అందులో అయితే ఇద్దరు ఆన్నే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని అడిగితే చెప్తారు కదా ఇవి అయినాయా కాలేదా. నెక్స్ట్. దిస్ ఈజ్ సుందిల్లా బ్యారేజ్కు క్యాబినెట్ అప్రూవల్. ఇంకే ఎవడన్నా క్యాబినెట్ అప్రూవల్ లేదంటే ఇంకేం చేయాలిగా నేను? ఎన్నిసార్లు ఉన్నాయి? ఈజ్ ఇట్ నాట్ ట్రూ? ఇంకా యాక్చువల్గా నా దగ్గర ఇదే ఉంది. దీని నోట్ ఉంటుంది, క్యాబినెట్ నోట్. అది అడిగినా నేను యాక్చువల్ ఆ నోట్లో ఇంకా డీటెయిల్గా ఉంటుంది. ఒక్కొక్క నోట్లో 20, 30 పేజీలు, 50 పేజీలు, 100 పేజీల నోట్ క్యాబినెట్లో పెట్టేవాళ్ళం. ఆ రోజు డిస్కస్ చేసేవాళ్ళం. గంటల కొద్ది కేసీఆర్ గారు డిస్కస్ చేసేవారు, అప్రైజ్ చేసేవారు అందరికీ కేసీఆర్ గారు. మా సెక్రటరీ గారు చెప్పేవారు. అంటే ఆ నోటు కావాలని నేను అడిగితే ఇస్తలేదు గవర్నమెంట్. ఇంకా డీటెయిల్గా ఉంటుంది అందులో. క్యాబినెట్లో ఏమేమి పెట్టిన నోట్లా, ఏమేమి డిస్కస్ చేసిందో కూడా దట్ వాజ్ వెరీ వెరీ క్లియర్లీ డిస్కస్డ్. నెక్స్ట్. సార్ ఇప్పటిదాకా క్యాబినెట్ అప్రూవల్స్ చూశారు, ఇంకా చాలా ఉన్నాయి. నా దగ్గర అందుబాటులో ఉన్న క్యాబినెట్ అప్రూవల్సే మీకు చూపించాను ఇప్పుడు. ఇది వన్ మోర్ థింగ్, ద అదర్ సైడ్ ఆఫ్ ద అప్రూవల్స్. ఇది కూడా మీకు కూడా తెలిస్తే మంచిది. క్యాబినెట్ అప్రూవలే కాదు, అసెంబ్లీ అప్రూవల్స్ కూడా ఉన్నాయి. అసెంబ్లీ అప్రూవల్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ద క్యాబినెట్ అప్రూవల్. మోర్ పవర్ఫుల్ దాన్ ద క్యాబినెట్ అప్రూవల్. సో గవర్నర్ గారి ప్రసంగం 10th March 2016 నరసింహన్ గారు, గవర్నర్ గారు అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన ప్రసంగం. అయితే మీకు ఒక ఐడియా ఉండాలి, గవర్నర్ ప్రసంగం ఎవరు తయారు చేస్తారు? ప్రభుత్వం, క్యాబినెట్. ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై క్యాబినెట్. అంటే గవర్నర్ ప్రసంగానికి కూడా క్యాబినెట్ అప్రూవల్ ఉందంటే గవర్నర్ ప్రసంగంలో మెన్షన్ చేయబడిన కాళేశ్వరంకు కూడా క్యాబినెట్ అప్రూవల్ ఉన్నట్టే కదా ఒకటి. అండ్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై గవర్నర్. ఆ ప్రసంగాన్ని గవర్నర్ గారు అప్రూవ్ చేసే కదా ఆయన వచ్చి చదివేది. ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై క్యాబినెట్, అప్రూవ్డ్ బై గవర్నర్, అప్రూవ్డ్ బై అసెంబ్లీ. సో ప్రాజెక్టులు సరళీకృతం చేయడానికి కీలకంగా సమీక్షించి అవసరమైన చోట తిరిగి డిజైన్ చేయడం జరిగింది. అంబేద్కర్ ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని దాని గురించి ఆయన స్పష్టంగా తన గవర్నర్ ప్రసంగంలో కూడా చెప్పారు. నెక్స్ట్.
దిస్ ఈజ్ ఫైనాన్స్ మినిస్టర్ రాజేందర్ గారి ప్రసంగం. మీకు కూడా తెలియాలి, ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ ఎవరు అప్రూవ్ చేస్తారు? క్యాబినెట్ అప్రూవ్ చేస్తుంది. క్యాబినెట్ అప్రూవ్ చేసిన తర్వాత ఏడికి పోతుంది? అది గవర్నర్ దగ్గరికి పోయి గవర్నర్ సంతకంతోనే ఆర్థిక మంత్రి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతాడు. అంటే ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో కూడా స్పష్టంగా చెప్పబడ్డది, ఈ అవగాహన ఫలితంగా గోదావరిపై మేడిగడ్డ, ప్రాణహితపై తుమ్మిడిహట్టి, పెనుగంగపై రాజుపేట, చనాకా కొరాట, ఇవన్నీ ఇట్లా పాలమూరు ఎత్తిపోతల పథకం, ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, దక్షిణ తెలంగాణకు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్ళు ఇవ్వాలని నిర్ణయించినము అని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో అసెంబ్లీలో చెప్పారు. ఆర్థిక మంత్రి ప్రసంగం అప్రూవ్డ్ బై క్యాబినెట్, అప్రూవ్డ్ బై గవర్నర్. ఇంతకంటే క్లియర్ ఏం కావాలి? దిస్ ఈజ్ వెరీ క్లియర్. నెక్స్ట్, కేసీఆర్ గారు ప్రజెంటేషన్ ఇచ్చారు. వీళ్ళు ఏం మాట్లాడతారు? లేలే ఒక్కడే నిర్ణయం తీసుకున్నాడు, సోలో నిర్ణయం తీసుకున్నాడు హరీష్ రావు లేకపోతే కేసీఆర్ గారు అని మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఎంత ఫెయిర్గా ఉన్నాడంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను శాసనసభకు వివరించిండు. ఇట్ ఈస్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద స్టేట్, ఐ థింక్ రాష్ట్రంలో దేశంలోనే ఫస్ట్ ఒక ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను శాసనసభకు వివరించిన ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే దట్ ఈస్ ఓన్లీ కేసీఆర్. ముఖ్యమంత్రి గారు స్వయంగా 31 మార్చ్ 2016 పైన ఉంది, 31 మార్చ్ 2016 నాడు వీడియోలో చూపిస్తూ, ప్రొజెక్టర్పై ఆ ప్రాంతాన్ని చూపిస్తూ, ఇది మేడిగడ్డ రిజర్వాయర్, అక్కడి నుండి ఇక్కడి దాకా లైవ్ వస్తుంది, ఈ మార్గంగా మనం సుందిల్లా అన్నారం బ్యారేజీలో నీళ్లు తీసుకుంటాము, సుందిల్లా బ్యారేజ్ దగ్గర నీళ్లు ఉంటాయి, ప్రొజెక్టర్పై ఆ ప్రాంతాన్ని చూపిస్తూ దీని నుంచి దీంట్లో నీళ్లు పోస్తే ఎల్లంపల్లి దాకా మనకు నీళ్లు ఉంటాయి, ఎల్లంపల్లి ఆల్రెడీ కట్టి ఉన్నది. ఇంకోటి బైసాబ్, ఈ డాక్యుమెంటు మీరు గూగుల్లో పోయి కొడితే అసెంబ్లీ రికార్డ్స్లో ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైవేట్ డాక్యుమెంట్, ఇట్స్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. నేను కూడా గూగుల్లో కొట్టే తీసుకున్నా. ఇది నాకు ఎక్కడి నుంచి అసెంబ్లీలో ఇయ్యలే వాళ్ళు. ప్రతి ఎమ్మెల్యేకి ఒక పిన్ కోడ్ ఇస్తారు అసెంబ్లీ లైబ్రరీ చూసుకోవడానికి. నా కోడ్ కొట్టి నేనే తీసుకొని దాంట్లోకి ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టినా. ఇప్పుడు కేసీఆర్ గారు సోలో నిర్ణయం అంటారు. ఆయన ఎంత గొప్పగా అంటే అన్ని క్యాబినెట్ నిర్ణయాలు, సిడబ్ల్యూసి, వ్యాప్కోసు, నేను మీకు అవన్నీ చూపించాను. ఇది కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆలోచనను శాసనసభలోని అన్ని పక్షాలకు చెప్పాలి, రాష్ట్ర ప్రజలకు చెప్పాలి అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలకే చెప్పిండు కదా కేసీఆర్. హౌ కెన్ ఇట్ బి ఎ సోలో డెసిషన్? దట్ వాజ్ వెరీ వెల్ డిస్కస్డ్ ఇన్ ద అసెంబ్లీ. సరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో నేను ప్రిపేర్ అయ్యి రాలేదని పారిపోయింది. కానీ మిగతా బీజేపీ వాళ్ళు, సిపిఐ వాళ్ళు, ఇతర పార్టీలన్నీ అయితే పాల్గొన్నారు కదా. ఎంఐఎంఓ అన్ని పార్టీలు పాల్గొన్నాయి, తమ తమ సూచనలు ఇచ్చారు, కేసీఆర్ గారిని అభినందించారు, మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పిండ్రు. అంటే కేసీఆర్ గారు అంత స్పష్టంగా తన ప్రభుత్వ ఆలోచనను శాసనసభ ద్వారా సభను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని, సభలోని విపక్షాల సూచనలు తీసుకొని రాష్ట్ర ప్రజానికానికి చెప్పి ఇంత ఓపెన్గా, ఇంత ట్రాన్స్పరెంట్గా కేసీఆర్ చేస్తుంటే ఇది సోలో నిర్ణయం అని కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం అంటే ఈజ్ ఇట్ ఫేర్? విల్ ఇట్ బి కరెక్ట్? ఒక్కసారి ఆలోచించండి దయచేసి. నెక్స్ట్, సరే, ఇప్పుడు 3 points I have covered now. Point number 1, Tamidihatti to Medigada decision is not sincere అన్నారు. Whether it is sincere or not, I think మీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా డాక్యుమెంట్లతో సహా చూశారు. Who is sincere, who is not sincere, now people come to know. And the second, cabinet approvals లేవన్నారు. Not only cabinet approvals, I have shown assembly approvals also. How fair BRS government. And we are open to the people, open to the house. We have taken the opinions of the various political parties and the members of the assembly. అంతేకాకుండా నిపుణుల కమిటీ తొక్కిపెట్టిరు. నిపుణుల కమిటీ ఇట్లా అంటే నిపుణుల కమిటీ కుండ బద్దలు కొట్టినట్టు కమిషన్కు చెప్పింది, అఫిడవిట్ ఇచ్చింది. విత్ డాక్యుమెంట్ ఐ హ్యావ్ షోన్ దట్. 3 points I cleared now. నిన్న ఒక దగ్గర వాళ్ళు మాట్లాడుతూ ఏమన్నారు, కేసీఆర్ గారు 71,000 కోట్లకు జాతీయ ప్రాజెక్ట్ టీమని ఢిల్లీకి రాసిండ్రు. తప్పేముంది? ప్రాణహిత కూడా రాసిండు. వీఆర్ వెరీ సిన్సియర్. ఇనీషియల్గా ప్రాణహిత కట్టాలని పనులు కొనసాగించినాం.
ప్రాణహితకు జాతీయ హోదా ఇవ్వమని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోపే కేసీఆర్ ప్రధానమంత్రికి లేఖ రాసిండు. అదేవిధంగా దీనికి కూడా జాతీయ హోదా ఇవ్వండి అని కేంద్రం మీద ఒత్తిడి పెంచడం తప్ప, ఢిల్లీ నుంచి నిధులు అడగడం తప్ప. సో డిపిఆర్ ఈజ్ అండర్ ప్రిపరేషన్. ఇంజనీర్లు ఇచ్చినటువంటి టెంటేటివ్ రిపోర్ట్ ప్రకారంగా మాకు జాతీయ హోదా ఇవ్వండి అని. ఇవాళ పోలవరంకు జాతీయ హోదా ఇచ్చినప్పుడు ఎంత, ఇవాళ పోలవరం ఎంత అయింది తెలియదా మనకు? ఆనాడు పోలవరం స్టార్ట్ చేసిన నాడు ఎంత, మధ్యలో 2 సార్లు ఎంత పెరిగింది, ఇప్పుడు ఎంత పెరుగుతుంది? 1,00,000 కోట్లు అయినా పోలవరం కాదు. స్టార్ట్ చేసిన నాడు 10,000 కోట్లు అన్నారు. 1,00,000 కోట్లు ఇచ్చినా పోలవరం ఇంకా పూర్తి కాదు, ఇంకా మిగిలే ఉంటుంది. పెరుగుతుంది ఏ ప్రాజెక్ట్ అయినా. సో అదేదో తప్పు అన్నట్టు మాట్లాడిండ్రు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి. రేవంత్ రెడ్డి రాగానే నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ కొబ్బరికాయ కొట్టిండా? ఏ క్యాబినెట్ అప్రూవల్ ఉందని కొట్టినావు నాయన నువ్వు? ఏ డిపిఆర్ ఉందని కొట్టినావు నాయన నువ్వు? ఏ సిడబ్ల్యూసి కమిషన్ రిపోర్ట్ ఉందని నువ్వు పనులు స్టార్ట్ చేసినావు అని అడుగుతున్నా. ఇది నేను నోటి మాట చెప్తలేను. ఇన్ఫర్మేషన్ యాక్ట్లో నేను అడిగితే సమాధానం 11/9/2024లో రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఆన్సర్ నాకు. ప్లీజ్ ప్రొవైడ్ క్యాలిక్యులేషన్స్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ కాస్ట్ బెనిఫిట్ రేషియో అన్న రిప్లై. డిపిఆర్ అండర్ ప్రిపరేషన్. ఎప్పుడు కొట్టిండు రేవంత్ రెడ్డి కొబ్బరికాయ? ఫిబ్రవరి 2024లో కొట్టిండు. నాకు రిప్లై ఎప్పుడు వచ్చింది? 9th month 2024లో వచ్చింది, సెప్టెంబర్లో. అంటే డిపిఆర్ లేకుండానే కొబ్బరికాయ కొట్టిండు, పనులు స్టార్ట్ చేసిండు. నెక్స్ట్ ప్లీజ్ అదే ఉండు బాబు, బ్యాక్ ఇందాకది బ్యాక్ రైట్. ప్లీజ్ ప్రొవైడ్ క్లియరెన్స్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ సెంట్రల్ వాటర్ కమిషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అండర్ ప్రాసెస్. అంటే సిడబ్ల్యూసి అనుమతి లేదు, ఎన్విరాన్మెంట్ అనుమతి లేదు, డిపిఆర్ లేదు. మరి ఇవాళ దాన్ని పనులు ప్రారంభించండు, బిల్లులు చెల్లించండు. ఇప్పుడు ఎవరిని వేయాలి లోపల? కాళేశ్వరంకి అన్ని అనుమతులు ఉన్నాయి. నువ్వు ఏ అనుమతులు లేకుండా, డిపిఆర్ లేకుండా, సిడబ్ల్యూసి అనుమతులు లేకుండా నువ్వు ఎట్లా కడతావు ఈ ప్రాజెక్టు అని అడుగుతున్నా. అంటే మాట్లాడు ఈజీ, దీనికి సమాధానం చెప్పండి. మరి ఇప్పుడు ఉంటే చూపి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే నువ్వు 4,350 కోట్లతో స్టార్ట్ చేసినావో దానికి సిడబ్ల్యూసి అనుమతి ఉందా? దానికి నీటి కేటాయింపులు ఉన్నాయా? దానికి డిపిఆర్ ఉందా? దానికి ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క అనుమతి ఉందా? ఏ అనుమతి లేకుండా కొబ్బరికాయ ఎట్లా కొట్టినావు, పనులు ఎట్లా స్టార్ట్ చేసినావు, బిల్లులు ఎట్లా చెల్లించినావో సమాధానం చెప్పు ఫస్ట్. నెక్స్ట్ ఇక ఇదో కథ. ఈడు ఎన్డిఎస్ఏ అని అదొక రాగం తీస్తుర్రు. అసలు ఎన్డిఎస్ఏ సంగతి చెప్పాలి. ఇక ఈ ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఈ ఎన్డిఎస్ఏలో ఎవరు పనిచేస్తారు? హూ ఈజ్ ఎన్డిఎస్ఏ? అది కూడా సిడబ్ల్యూసిలో అంతర్భాగం. సెంట్రల్ వాటర్ కమిషన్లో ఇందాక వ్యాప్కోస్ చెప్పిన కదా, వ్యాప్కోస్ కూడా సిడబ్ల్యూసిలో అంతర్భాగం. ఎన్డిఎస్ఏ కూడా సిడబ్ల్యూసిలో అంతర్భాగం. అక్కడ ఎవరు ఉద్యోగం చేస్తారు? సిడబ్ల్యూసి ఇంజనీర్లనే వ్యాప్కోస్ ఎండీగా వేస్తుంటారు, సిడబ్ల్యూసి ఇంజనీర్లనే ఎన్డిఎస్ఏకి వేస్తుంటారు. మొత్తం ఇప్పుడు మన జిఆర్ఎంబీకి అయినా సిడబ్ల్యూసి వాళ్ళే వస్తారు, కేఆర్ఎంబీకి అయినా సిడబ్ల్యూసి వాళ్ళే వస్తారు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలోనైనా సిడబ్ల్యూసి వాళ్ళే వస్తారు, లేదు ఎన్డిఎస్ఏ అయినా సిడబ్ల్యూసి వాళ్ళే వస్తారు. అంటే ఆ సిడబ్ల్యూసిలో రిక్రూట్ అయినటువంటి ఇంజనీర్లలో వాళ్ళను వాళ్ళ కెపాసిటీల ఆధారంగా వేరియస్ సందర్భాల్లో ప్రమోషన్ల మీద మనకు జిఆర్ఎంబీ కేఆర్ఎంబీ ఉంది కదా హైదరాబాద్లో, అందులో కూడా సిడబ్ల్యూసీలో ఉంటారు, ఎన్డిఎస్ఏలో కూడా సిడబ్ల్యూసీ ఉంటారు, పోలవరం ప్రాజెక్టుకి కూడా సిడబ్ల్యూసీ ఉంటుంది. ఇక నౌ ఐ విల్ కమ్ టు ద పాయింట్. ఏంది అసలు ఎన్డిఎస్ఏ కథ ఏంది? మరి ఎన్డిఎస్ఏ అనేది దేశం మొత్తానికి ఒకే నీతి ఉండాలనా, రాష్ట్రంకి ఒక నీతి ఉంటుందా? గోదావరి నది మీద మనం కట్టిన మేడిగడ్డలో 2 పియర్స్ కుంగిపోయినాయి. దానికి పిలవకుండానే రాష్ట్ర ప్రభుత్వం పిలిస్తే రావాలి. అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లకు నోటిఫికేషన్ వచ్చింది, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. మనం పిలవకుండానే వచ్చిండ్రు. 3 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చిండ్రు. 3 రోజుల్లో అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి 1st November అనుకుంటా, 30th November ఎలక్షన్ అయింది కదా, 1st November నాడు రిపోర్ట్ ఇచ్చిండ్రు. నామినేషన్లు పడుతుందే రిపోర్ట్ వచ్చింది 1st November నాడు. అంటే మీ ఉద్దేశం ఏంది? రాజకీయ దురుద్దేశం. అది కుంగిన 2 రోజులకే వచ్చిండ్రు, 3 రోజుల రిపోర్ట్ ఇచ్చిండ్రు. మరి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. అదే గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్టు కూలింది కదా,
దాదాపు 3,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది కదా. ఒక్కసారి కాదు, పోలవరం 3 సార్లు కూలింది కదా. మరి దాని మీద ఈ రోజు వరకు ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు? ఎన్డీఎస్ఏ ఎందుకు రిపోర్ట్ ఇయ్యదు? 5 ఏళ్ళైంది ఇప్పటికి పోలవరం కూలి. 5 సంవత్సరాలు పని ఆగిపోయింది అక్కడ. మరి ఇప్పుడు ఏమంటున్నారు మీరు? 2 పిల్లర్లు గుంగుతేనే కేసీఆర్ మీద చర్య తీసుకోవాలి, ఇరిగేషన్ మంత్రి మీద చర్య తీసుకోవాలంటున్నావు. మరి పోలవరం 3 సార్లు కూలితే పోలవరం కట్టిన కేంద్ర ప్రభుత్వ అధినేత ప్రధానమంత్రి మీద చర్య తీసుకుంటావా? ఎగ్జిక్యూట్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద చర్య తీసుకుంటావా? ఎందుకో మాట్లాడరు అక్కడ. పోలవరం నేషనల్ ప్రాజెక్ట్, కడుతున్నది కేంద్ర ప్రభుత్వం. మరి పోలవరం కూలితే ప్రధానమంత్రి నైతిక బాధ్యత వహించాలనా? పోలవరం కూలితే ఎగ్జిక్యూటివ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలనా? అక్కడ ఎందుకో మాట్లాడరు. మరి ఇదే గోదావరి నది కిందికి మేడిగడ్డ మీద ఉంటుంది, కిందికి పోతే పోలవరం. మరి 3 సార్లు కూలింది. ఈడ కుంగినాయి 2 పిల్లర్లు. మరి ఆడికి ఎందుకో ఎన్డీఎస్ఏ పోదు, ఆడెందుకో రిపోర్ట్లు రావు, అక్కడెందుకో నైతిక బాధ్యత మాట్లాడరు. ఇదంతా రాజకీయ కుట్రతోని 2 పిల్లర్లు గుంగితే ఇంత కథ చేస్తారు. ఇక ఇంకా అసలు పాయింట్ చెప్పాలి. గమ్మత్ ఏంటంటే పోలవరం కూలినప్పుడు దానికి ఇంజనీర్ ఎవరు తెలుసా? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన చంద్రశేఖర్ అయ్యర్. ఆయన కట్టిందే కూలింది, ఆయన చీడ మనకు చెప్తారట్టుగా. ఇది ఏం పంచాయతీ, ఎక్కడి కథ ఇది? మీకు ఎన్డీఎస్ఏ చైర్మన్గా పనిచేసిన చంద్రశేఖర్ అయ్యర్ పోలవరం అథారిటీ చైర్మన్గా ఉంటూ నిర్మించిన డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయింది. అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంటే ఏంటంటే దాంట్లో కేంద్ర ప్రభుత్వ ఇంజనీరు చైర్మన్గా ఉంటాడు, రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లు సభ్యులుగా ఉంటారు. అలా తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఒక మెంబర్ ఉంటాడు, ఎందుకంటే మనకు ముంపు ఉంటుంది కనుక. అయితే ఆ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ ఎవరు? సిడబ్ల్యూసి ఇంజనీర్ ఎవరంటే చంద్రశేఖర్ అయ్యర్. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు? చంద్రశేఖర్ అయ్యర్ ఇచ్చాడు. ఆయన కట్టిన పోలవరమే కూలిపోతే దిక్కులేదు, ఇక ఆయన వచ్చి 2 కుంగిన పిల్లలకు రిపోర్ట్ ఇస్తారట. అంటే ఇది ఏ పార్టీ నిజాయితీ, ఏం సిన్సియారిటీ, దీని వెనుక ఉన్న కుట్ర ఏందో ఇవాళ మీరు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. ఇదంతా కూడా ఇంకా ఆ రిపోర్ట్లు కూడా ఎట్లా వచ్చినాయో మీకు తెలుసు ఎగ్జాక్ట్గా. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ప్రిలిమినరీ రిపోర్ట్, పార్లమెంట్ ఎలక్షన్ల ముందు మధ్యంతర నివేదిక. ఇక బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ళు నిండిన రజతోత్సవం జరుపుకుంటుందంటే ఇక ఆ రోజు తుది నివేదిక. ఈ రకంగా చేస్తుంటారు. మరి ఇంకోటి అడుగుతా, ఎస్ఎల్బీసీ. మొన్న ఎస్ఎల్బీసీ కుప్పకూలింది. కాళేశ్వరం అంటే ఏందో మీకు నెక్స్ట్ చెప్తా. కాళేశ్వరంలో 100 కాంపోనెంట్లు ఉన్నాయి, 100లో మేడిగడ్డ ఒకటి. ఆ మేడిగడ్డలో 2 పిల్లర్లు గుంగినాయి. దానికి ఇంత సినిమా చేసినావు. మరి ఎస్ఎల్బీసీ మొత్తానికే కుప్పకూలింది కదా, 6 శవాలు ఈరోజు కూడా బయటకు రాలే ఇంకా. మరి ఎస్ఎల్బీసీ కూలితే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యత వహించాలి కదా రిపోర్ట్ ప్రకారంగా. 2 పిల్లలు గుంగితే కేసీఆర్ది తప్పు, హరీష్ రావు తప్పు అంటున్నావు. మొత్తం ఎస్ఎల్బీసీ కొట్టుకుపోయింది, ఎస్ఎల్బీసీ కుప్పకూలింది, 6 శవాలు బయటకు రాలేదు. దానికి ఈ రిపోర్టే బేసిస్ అనుకుంటే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆర్ దే రెడీ? అంటే ఏంది ద్వంద్వ నీతి? ఏంది పోలవరంకో నీతి, ఎస్ఎల్బీసీకో నీతి, కాళేశ్వరంలో 2 పిల్లర్లకో నీతా? నెక్స్ట్ అద్దెపెట్టు ముందు రైట్. సరే, కాళేశ్వరం రేవంత్ రెడ్డి నిన్న గాడిని ఎప్పుడు మాట్లాడినా ఉత్తమ్ కూడా కాళేశ్వరం కుప్పకూలింది, కాళేశ్వరం కుప్పకూలింది అని గోబల్స్ మాటలు మాట్లాడతారు. అసలు వాట్ ఈజ్ కాళేశ్వరం? పోయిన ఎండాకాలంలో కూడా కాళేశ్వరం ద్వారా లక్షలాది ఎకరాల్లో పంట పండింది. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజ్. పండలేదా కాళేశ్వరం ద్వారా? బస్వాపూర్ కింద నల్గొండ జిల్లాలో పండింది, కొండ పోచమ్మ సాగర్ కింద మెదక్ జిల్లాలో పంట పండింది, మల్లన్న సాగర్ కింద సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలో పంట పండింది, రంగనాయక్ సాగర్ కింద సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలో పంట పండింది, అన్నపూర్ణ కింద కరీంనగర్ జిల్లాలో పంట పండింది. ఇది నిజం కాదా? కూలిందని మాట్లాడతావు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగము, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్, 141 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యము, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్టు, 240 టీఎంసీల నీటి వినియోగం. ఆల్ ఆర్ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. నేను అడుగుతున్నా, ఈ 15 రిజర్వాయర్లు ఇంటాక్ట్ లేవా? పోదామా? ఎవరు వస్తారో రండి, పోదాంపా. బసవాపూర్ పోయి నిలబడి చూద్దాంపా, కొండ పోచమ్మ మీద నిలబడి చూద్దాంపా, మల్లన్న సాగర్ కట్ట మీద నిలబడి చూద్దాంపా, రంగనాయక్ సాగర్ కట్ట మీదకి పోయి అడుగుదాంపా.
అన్నపూర్ణ కట్ట మీద పోయి నిలబడదాంపా 15 రిజర్వాయర్లు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా? ఆ రిజర్వాయర్ల కింద నీళ్లు పారుతున్నాయా లేవా? పంటలు పండుతున్నాయా లేవా? మరి కూలింది అంటావు. 19 సబ్స్టేషన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, 21 పంప్ హౌస్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 203 కిలోమీటర్ల టనల్ ఇంటాక్ట్ ఉన్నది, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పక్కాగా ఉన్నది, ఇన్ని 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్ పక్కా ఉన్నది. గా 3 బ్యారేజీల్లో ఒక బ్యారేజీలో 2 పియర్లు ఉంగినాయి అంతే. అది పెట్టు బాబు. నెక్స్ట్ ఇది సుందిల్లా 74 గేట్లు. 74 గేట్లు అంటే ఈ 2 పియర్స్, దిస్ ఈజ్ కాల్డ్ పియర్, దిస్ ఈజ్ కాల్డ్ పియర్. ఈ 2 పియర్ల మధ్య ఉండేది గేట్. ఇదొక పియర్, ఇదొక పియర్, 2 పియర్ల మధ్య ఉండేది గేట్. సో గేట్ల సంఖ్య 74 అంటే ఏమవుతుంది? పియర్లు 75 ఉంటాయి, ఒకటి ఎక్కువ ఉండాలి కదా, మధ్యలో రావాలి కదా. సో సుందిలలో 75 పియర్లు ఇంటాక్ట్ ఉన్నాయి, బ్యారేజ్ ఇంటాక్ట్. ఇది నేను చెప్పలే, ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసన మండలిలో కోదండరాం ప్రశ్న అడిగితే సుందిల్ల అన్నారం బ్యారేజీలు సేఫ్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిండు. అడిగింది కోదండరాం, చెప్పింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు రాజకీయాల కోసం డ్రామాలు ఆడుతున్నారు. మరి అసెంబ్లీలో మాట, బయట ప్లాట్ఫామ్ల మీద మాట ఉంటుందా? యువర్ సెల్ఫ్ యూ టోల్డ్ ఇన్ ద అసెంబ్లీ సుందిల్లా అన్నారం బ్యారేజెస్ ఆర్ సేఫ్. ఎస్, వీఆర్ టుడే ఆల్సో వీఆర్ సేయింగ్ కన్నెపల్లి పంప్ హౌస్ వద్దు, ఈ నిమిషానికి నీళ్లు బారి ఇచ్చచ్చు, తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందించచ్చు. సో సుందిల్లలో 75 పియర్లు ఇంటాక్ట్, బ్యారేజ్ ఈజ్ ఇంటాక్ట్. అన్నారం 65 గేట్లు అంటే 66 పియర్స్, 66 పియర్స్ ఇంటాక్ట్, బ్యారేజ్ ఈజ్ ఇంటాక్ట్. నో కమింగ్ టు మేడిగడ్డ 85 పియర్ గేట్లు అంటే 86 పియర్లు ఉంటాయి. 86 పియర్లలో కుంగినే ఎంత? 2. ఇక కాళేశ్వరం కూలిందంటేనేమైనా మరి ఇంతకుముందు చూపించినాయి కదా, 15 రిజర్వాయర్లు పక్కా ఉన్నాయి, 203 కిలోమీటర్ల టనల్ పక్కా ఉంది, 21 పంప్ హౌస్లు పక్కా ఉన్నాయి, సబ్స్టేషన్లు పక్కా ఉన్నాయి, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పక్కా ఉన్నది, అన్ని పక్కా ఉన్నాయి. 2 పియర్లు గుంగితే కాళేశ్వరం కూలింది అని దొంగ మాటలు దుష్ప్రచారం చేయడం కాదా? ఇది సమాజాన్ని తప్పుదో పట్టించడం కాదా? గా 2 పియర్లు రిపేర్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇవ్వడం నీ ప్రాధాన్యతన్నా? ఎంతసేపు కేసీఆర్ మీదనో బీఆర్ఎస్ మీద బురద తల్లి రాజకీయ పబ్బం గడుపుకోవడం నీ యొక్క బాధ్యతనా అని నేను అడుగుతా ఉన్నా. నీ ప్రియారిటీ ఏంది అని నేను అడుగుతా ఉన్నా. సో దీన్ని బట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. బట్ ఒకటే విషయం, ఇప్పుడు నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉన్నదో తెలుసుకోవడానికి ఒక విషయం సరిపోతుంది. అన్నం ఉడికిందా లేదో చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే తెలిసిపోతుంది. ఈ రిపోర్ట్ నిజమా అబద్ధమా సరే 650 పేజీలు బయటకు వస్తే తెలుస్తుంది. బట్ నిన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా అది నిజమే అనుకుంటే, నేను 3 ఆధారాలు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన కదా, క్యాబినెట్ అప్రూవల్ లేదు అంటే ఉన్నది అని మూపోటు జవాబు ఇచ్చినాం. నిపుణుల కమిటీ పక్కకు పెట్టినరు అంటే ఆ నిపుణుల కమిటీ అఫిడవిట్ రూపములో కమిషన్కే సమాధానం చెప్పింది, మా రిపోర్టు మీదనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అని. ఇక నీళ్లు లేవు అని ఉమాభారతి లెటర్ చూపిస్తే ఆ లెటర్లోనే 3వ పేజీల ఆమెనే చెప్పింది నీళ్లు లేవు అని చెప్పి, అది కూడా బయట పెట్టినా. ఇప్పుడు ఎక్కడ నిజాయితీ ఉంది, ఎవరిది నిజాయితీ అని నేను మాట్లాడుతాను. మీదంతా కూడా రాజకీయ పబ్బం కట్టుకునే ప్రయత్నం. కేసీఆర్దేమో తపన, తన్లాట, ఆర్తి, నా ప్రజలకు నా రైతులకు నీళ్లు రావాలనే తన్లాట. ఈరోజు కూడా చెప్తున్నాం, నువ్వు చేస్తే నీకే గౌరవం, నువ్వు చేయకపోయినా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఖచ్చితంగా 2 పిల్లర్లను మరమ్మతు చేస్తాం, రైతాంగానికి నీళ్ళు ఇచ్చి తీర్తామని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా.